episode of Aha Ihi Oho. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హ్యాపీగా మన టీమ్స్ కి వెల్కమ్ చెప్పేద్దాం. ముందుగా ఆహా టీమ్. ఓహో టీమ్. మరి ఇప్పుడు మన తెలుగు వేద కవి శతకానంద కారక పారడీ మాంత్రికులు ఇప్పుడే విచ్చేశారు. హో జన్నవితుల రామలింగేశ్వరరావు గారు, వెల్కమ్. ఆయన వేసే జోకులకి మీ పొట్ట చెక్కలవ్వకపోతే నా పేరు తీసి వేరే పేరు పెట్టండి. ఒక డైలాగ్ చెప్తాను శాంపుల్కి. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. అన్నా నాకేం తెలియదు అన్నా, పార్టీ అంటే వచ్చాను, చికెన్ పెడితే తిన్నాను, అది కూడా పెద్దగా బాలా. గుర్తొచ్చిందా? గుర్తొచ్చేసే ఉంటుంది. సో లెట్స్ వెల్కమ్ పృథ్వీరాజ్ గారు. పృథ్వీరాజ్ గారు మా ఆహా ఈహి ఓహో ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీకు. ఈ కార్యక్రమానికి రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గురువులు అక్కడ ఉన్నారు కదా, జొన్నవితులు గారు. ఈ కార్యక్రమం వస్తున్నారంటే ఇది మామూలు కార్యక్రమం కాదు, చక్కటి ప్రోగ్రామ్ అయి ఉంటుంది. అందులో మెయిన్ ఏంటంటే మీరు, మీ వారు ఇద్దరు నాకు బాగా నచ్చిన సింగర్స్ అండి. మీరు ఎలాగ పాడతారో చూద్దాం. ప్యారడీ, ఎందుకంటే మేము డైలాగ్సే ప్యారడీగా చేస్తుంటాం. గోలగా ఉంటుంది లొకేషన్లో. చూద్దాం ఎవరు విన్నర్స్ ఏంటనేది. అయితే మరి మీ స్టైల్లో మీ ఫేమస్ డైలాగ్స్ లో ఒక డైలాగ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రాసిన, ఆయన డైరెక్ట్ చేసిన అత్తారింటికి దారేది. పాత బస్తే పరమేశ్వర్ ఇక్కడ, హోమ్ మినిస్టర్ నేనే, ఎవ్రీ సండే ఒకే టేబుల్ మీద 13 కార్డ్స్ ఆడతాం అన్నాక గన్ పెట్టంగానే సార్ నాకు వీడికి అసలు సంబంధం లేదు సార్, కార్డు ఇస్తే పెళ్లికి వచ్చాను, చికెన్ పెడతానంటే లోపలికి వచ్చాను, అది కూడా పెద్ద బాగాలేదన్నారు. థ్యాంక్ యూ. స్వాగతం పృథ్వీరాజ్ గారు. చాలా సంతోషం మీరు మా కార్యక్రమానికి అతిథిగా రావటం. మిమ్మల్ని చూసినటువంటి ఉత్సాహంలో యువ గాయకులు ఇంకా హాస్యభరితంగా వాళ్ళ ప్యారడీలు పాడతారు. మీరు కూడా వాళ్ళని ఉత్సాహపరచాలి. చాలా సంతోషం. ఆహా టీం నుంచి రాబోతున్నాడు శ్రీతేజ. చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి కోమాకే కుర్రదన, సెల్లు ఫోనా ఓసి సెల్లు ఫోనా భలే థ్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా, సెల్లు ఫోనా ఓసి సెల్లు ఫోనా భలే థ్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా, సెల్లు అందాల సెల్లు చెవిలో చెప్పే వింతగా పొర్లు చూస్తే ప్రీపెయిడ్ కార్డు నిమిషాల్లోనే చెల్లైపోయాను. సెల్లు ఫోనా ఓసి సెల్లు ఫోనా భలే థ్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా. బాబు ఇక్కడ కాదు, చేతుల సెల్లు పర్సుకు చిల్లు ఎస్కేప్ అయ్యే మార్గం నిల్లు, ఎక్కడ ఉన్నా పట్టేస్తారులే చిన్నోడా. ఓ మిస్ కాల్స్ వచ్చి విసుగే పుట్టి, మెసేజ్లు వచ్చి చిరాకు పెట్టి, సెల్లో ఉన్న సెల్ ఫోన్ ఉన్నా ఒకటేరా. రింగు టోన్స్కు సరదా పడితే, SMS-లకు పోటీ పడితే, తిక్క కుదిర్చే బిల్లిస్తుంది సెల్ ఫోను. ఛార్జింగ్ ఎక్కడ ఖతమవుతుందో, నెట్వర్క్ ఎక్కడ ఫెయిల్ అవుతుందో, బ్యాలెన్స్ లేక మోగబోవునే సెల్ ఫోను. సెల్లుందని తెగ మాట్లాడే కోయి, గలగలమని సొల్లు కబుర్లతో టైం పాస్ చేయి మా కోయి. కర్ణవేరికి కన్నం పడుతుందోయ్, గురగురమని చెముడొచ్చేసే ప్రమాదమొకటుందోయ్. ఓ సెల్లు ఫోనా ఓసి సెల్లు ఫోనా భలే థ్రిల్లు కలిగించావే సెల్ ఫోనా. ఎన్నిసార్లు చెప్పాలి బాబు?
కన్నా ఇది కావాలా నీకు? సెల్ఫీ తీసి ఫేస్బుక్ లడతో వాట్సాప్ లో నువ్వు అప్లోడ్ చేస్తావు. సెల్ ఫోన్ బాడీల పార్ట్ అయిపోయిరా చిన్నోడా. ఓ ఇంట్లో ఉంటే నెట్ లో ఉంటావు, ఇయర్ ఫోన్ లో వింటూ ఉంటావు. చెప్పేదేది చెవికెక్కదులే చిన్నోడా. ఆండ్రాయిడ్ వచ్చి బుచ్చైపోయే, స్మార్ట్ ఫోన్ వచ్చి బుచ్చైపోయే, మనుషుల మధ్య సంబంధాలే తెగిపోయే. కంప్యూటర్లు సైడ్ అయిపోయే, క్యాలిక్యులేటర్ చెల్లైపోయే, కరెంటు పోతే టార్చ్ లైట్ నీ సెల్లాయే. సెల్లుందని తెగ మాట్లాడే కోయి, గలగల గలగలమని సెల్లు కబుర్లతో టైం పాస్ చేయి మాకోయ్. కర్ణబేరికి కన్నం పడుతుందోయ్, గురగురగురగురమని చెవుడొచ్చేసే ప్రమాదం ఒకటుందోయ్. ఓ సెల్లు ఫోనా, ఓసి సెల్లు ఫోనా, మళ్ళీ థ్రిల్లు కలిగించావే సెల్లు ఫోనా. సెల్లు వందాల సెల్లు, చెవిలో చెప్పే పింత కబుర్లు చూస్తే ప్రీపెయిడ్ కార్డు నిమిషాల్లోనే చెల్లైపోయాను. సెల్లు ఫోనా, ఓసి సెల్లు ఫోనా, మళ్ళీ థ్రిల్లు భలే థ్రిల్లు, భలే థ్రిల్లు, భలే థ్రిల్లు కలిగించావే సెల్ ఫోనా. బాబు శ్రీతేజ, ఈ పాట తర్వాత నీలో ఎంత తేజస్సు కనిపిస్తోంది తెలుసా నాకు. జొన్నవిత్తులు గారు ఏమంటారు విందాం. చాలా బాగుంది సెల్ ఫోన్ పాట. సెల్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఈ సెల్ ఫోను ఎలా మాట్లాడుతూ ఉంటారు అందరూ, అంటే మాట్లాడుకున్న సందర్భాల్లో చాలా చక్కగా డ్రమటైజ్ చేసి చూపించారు. అన్ని సభలలోన అధ్యక్షుల అతిథుల చేత మ్రోగుచునుండు సెల్లు ఫోను, సభలోన కూర్చున్న సరసుల జేబులో సెలయేరు హోరు ఈ సెల్లు ఫోను. డ్రైవింగులో హెవీ ట్రాఫిక్కులో నుండ చీకాకు గొల్పుని సెల్లు ఫోను. చాలా చక్కగా పాడు, బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పృథ్వీ గారు, ఆ ప్రాపర్టీస్ని ఎలా వాడుకుంటారంటారు మామూలు షూటింగ్లో. బాడీ లాంగ్వేజ్ ఇది అక్కడి నుంచి తీసుకోవటం అనేది సాంగ్లో నువ్వు ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా బాగుంది. సెల్ ఎంతసేపు మాట్లాడితే చెవులు కర్ణబేరికి కన్నం పడుతుంది, బిల్లు వస్తుంది అన్నావు కదా, అది ఈ పాట ద్వారా చాలా మందికి అర్థం అవుతుంది. చక్కగా ఒక మెసేజ్ ఇచ్చావు. సో ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఓహో టీం నుంచి రాబోతున్నాడు ఓహో శివకుమార్. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది. అనగనగా ఒక తెలుగు సినిమా చూశారంటే తరించే జన్మ. సినిమా పేరుకు అర్థం లేదు, స్టోరీలోనూ మార్పే లేదు, హీరో ఫేస్ లో ఫీలింగ్ లేదు, హీరోయిన్ కి తెలుగే రాదు, మాటలకేమో లాజిక్ లేదు, పాటలకు అసలే మీనింగ్ లేదు. ఫస్ట్ షోకి టికెట్ దొరకదులే, నెక్స్ట్ షోకి సినిమా ఉండదులే. ఫస్ట్ షోకి టికెట్ దొరకదులే, నెక్స్ట్ షోకి సినిమా ఉండదులే. అనగనగా ఒక తెలుగు సినిమా చూశారంటే తరించే జన్మ. సినిమా పేరుకు అర్థం లేదు, స్టోరీలోనూ మార్పే లేదు, హీరో ఫేస్ లో ఫీలింగ్ లేదు, హీరోయిన్ కి తెలుగే రాదు, మాటలకేమో లాజిక్ లేదు, పాటలకు అసలే మీనింగ్ లేదు. ఫస్ట్ షోకి టికెట్ దొరకదులే, నెక్స్ట్ షోకి సినిమా ఉండదులే. ఫస్ట్ షోకి టికెట్ దొరకదులే, నెక్స్ట్ షోకి సినిమా ఉండదులే. పరాయి గాయకులంతా పాటల్ని గజిబిజిగా పాడి కూలీలే చేసేస్తుంటే, ఉండి లేని డ్రెస్సుల్లో హీరోయిన్ వయ్యారాలని ఎక్స్పోజింగ్ చేసేస్తుంటే, పిచ్చి పిచ్చిగా గంతులు వేస్తుంటే, రౌడీలానే తెగ నరికేసేస్తుంటే, ఆ హింసకు అంతేది ఆడోళ్లకు విలువేది, ఆ హింసకు అంతేది ఆడోళ్లకు విలువేది, చెడగొట్టేస్తుంటే సెన్సారేది, అందరి మీద ఈ కక్ష. ఫస్ట్ షోకి టికెట్ దొరకదులే, నెక్స్ట్ షోకి సినిమా
మోత రోజంతా ఛానల్స్ లోని మార్మోగిపోతూ ఉంటే ఇప్పటి వరకు సోది రాలేదు మాదేలే ఉందని దండోరా వేసేస్తుంటే కొత్తోళ్లతో ప్రయోగమని అంటే కడుపే పగిలే కామెడీ ఉందంటే అది నిజమేననుకున్నా టికెట్టే కొనుక్కున్నా అది నిజమేననుకున్నా టికెట్టే కొనుక్కున్నా ఆ సినిమా చూసి బిత్తరపోయి ఇంటర్వెల్లో చంపైపోయా ఫస్ట్ షోకి టికెట్ దొరకదులే నెక్స్ట్ షోకి సినిమా ఉండదులే సినిమా హాలు తలుపులు మూస్తారే 2.5 గంటలు వాయించేస్తారే ఫస్ట్ షోకి టికెట్ దొరకదులే నెక్స్ట్ షోకి సినిమా ఉండదులే దేవుడా. నువ్వు ఒక ఫ్యాన్ వైపు నుంచి మాట్లాడావు, అట్ ద సేమ్ టైం ఒక అంటే సినిమా ఫీల్డ్ లో ఉన్న ఫ్యాక్ట్స్, కొన్ని ఫ్యాక్ట్స్ లేకపోతే అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కొన్ని ఫ్యాక్ట్స్ అనుకుంటారు, అవి చెప్పావు. అంతా బానే ఉంది. జనవితుల గారు ముందు మన గెస్ట్ ని ఆయనే చెప్పని అమ్మా. మా మనసులో మాట నువ్వు పాడేసావు. హీరో ఫేస్ లో ఫీలింగ్ లేదు, హీరోయిన్ కి తెలుగే రాదు, హీరోయిన్లకి భాష మీద కమాండ్ లేదు, వచ్చిన విలన్స్కి క్యారెక్టర్ ఆర్టిస్టులకి భాష మీద కమాండ్ లేదు. కాంబినేషన్లో నువ్వు ఏమంటావో నీ ఎండింగ్ డైలాగ్ తర్వాత నా డైలాగ్ ఉంటుంది ఇమ్మీడియట్గా. వాడు ఏమన్నాడు, మనం ఉదాహరణ చెప్పుకుంటే ఆశీష్ విద్యార్థి గారు పీకు మాత్రే నా క్యారెక్టర్ దాన్ని పీకు మాత్రే అంటాడంతే. తర్వాత ఏం చెప్పాలనేది అర్థమవుతుంది. డైరెక్టర్స్ కూడా వాళ్ళనేం అనలేక సార్ కొంచెం ఫాలో అవ్వండి అని పెడతానమాట. తర్వాత ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ రావాలి, డబ్బింగ్ చెప్పాలి, వాడు సస్తాడు అది చెప్పుకోలేక, ఏమన్నాడో ఏమనలేక. అద్భుతమైన కొత్త వాళ్ళతో ప్రయోగం, కామెడీ, ఓహో ఆహా, థియేటర్కి వెళ్ళి ఇంటర్వెల్లో జంపు, ఇవన్నీ కరెక్ట్ జరుగుతున్నాయి బ్రదర్. ఇప్పుడు ఆ సినిమా చూసి బిత్తరపోయి ఇంటర్వెల్లో చంపైపోయా. జనవితుల గారు ప్రపంచ చలనచిత్ర చరిత్రలోనే తెలుగు సినిమా వంటి పౌరాణిక చిత్రాలు కానీ, జానపద చిత్రాలు కానీ, సాంఘిక చిత్రాలు కానీ ఇంకెవరైనా తీయగలరా అన్నటువంటి స్థాయిలో మన చిత్రాలు ఉండేవి. అట్లాగే ఎన్టీ రామారావు గారు అంటే, ఒక ఎస్వి రంగారావు గారు అంటే వాళ్ళని చూస్తుంటేనే ఒక సార్వభౌముడా, ఒక హరిశ్చంద్రుడా, శ్రీరామచంద్రుడా, లేకపోతే ఒక రాజకుమారుడా, ఒక మాంత్రికుడా అన్నట్టు సరిగ్గా అలా ఉండేవాళ్ళు. వాళ్ళ నిష్ట గాని, వాళ్ళ నియమం గాని, వాళ్ళ నటన గాని అవన్నీ చూసి ఈ జాతి గర్వించింది. పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద హీరోలు కూడా ఎన్టీ రామారావు గారిని మేము ఆయన అనుకరించలేము, మేము రాజు వేషం వేయాలన్నా, ఒక పౌరాణిక పాత్ర ధరించాలన్నా ఆయన తర్వాత ఎవరన్నా అని ఆనందంగా ఒప్పుకున్నారు వాళ్ళు. అంటే ఎంత స్థాయి వీళ్ళు సాధించారు. అటువంటి తెలుగు సినిమా దాన్ని ఇలా మనం సెటైర్లు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నదంటే చాలా చక్కగా పాడావు. నేను కూడా ఇలాంటి బాధలతో, ఇబ్బందులతో ఒక ప్యారడీ రాశాను. ఏ సినిమా చూడను, ఏ సినిమా చూడను, ఏ సినిమా చూడను, కొని తెచ్చుకోలేను తలనొప్పి, కొని తెచ్చుకోలేను తలనొప్పి, కడితే తగ్గదు ఆ బొప్పి, ఏ సినిమా చూడను. 3 గంటలు 3 గంటలు వృధా వృధా, 3 పాడవును కదా సదా, ఏ సినిమా చూడను. చాలా బాగుంది, సంతోషం. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది ఆహా టీం నుంచి గాయత్రి. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. పవర్ స్టార్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ నా కోసం వెయిటింగ్ చేస్తే, యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ రెబల్ ప్రభాస్ నా కోసం వెయిటింగ్ చేస్తే, మా ఊరంతా ఇంతందం సినిమాల్లో ఎంట్రీ ఇస్తే, సామంతా ఏమవుతారో, పొగిడాడు రవితేజ, వలచాడు సిద్ధార్థ, ఎంత గొప్ప
గొప్ప అందమంటూ నాగార్జున లుక్ ఇస్తే నా సామి రంగు ఇంత సదియా హీరోయిన్ చేస్తాను బ్యాంకాక్ కి రమ్మంటూ పూరి జంగ్ కబురే పెడితే Oh my god. ఆడి కారు ఇస్తాను ఆట నేర్పుతానంటూ ప్రభుదేవా వెంటే పడితే మా వీరంతా నీ అన్నం గ్రాఫిక్స్ కి అన్నలు అంటూ రాజమౌళి ఈగలాగా విసిగిస్తుంటే కన్ను గీటి రాణా చెయ్యి పట్టి చైతన్య మా పక్కన చెయ్యమంటూ బ్లాంక్ చెక్కులు ఇస్తుంటే నా సోకు చూసి నా పంపు చూసి అమ్మా గాయత్రి, చించేసావు కదా అసలు. థ్యాంక్ యూ. ఇందాకేమో ఆ అబ్బాయి వచ్చి సినిమాలు ఆడట్లేదు అది ఇది అని అంటాడు, నువ్వేమో హీరోలను వదిలిపెట్టలేదు, హీరోయిన్ని అలాగే డైరెక్టర్ని ప్రొడ్యూసర్లని మాత్రం స్పేర్ చేసావు నువ్వు ప్రస్తుతానికి, అంతేనా? ఎవరు కక్ష కట్టుకున్నారు సార్ వీళ్ళంతా అసలు నిజంగా ఇండస్ట్రీ మీద, ఎందుకని? అమ్మా నీ పేరుకి గాని నీ ఆకారానికి నీ ముఖ లక్షణాలకి ఈ పాటకి సంబంధం ఉంది అసలు. పవర్ స్టార్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ నా కోసం వెయిటింగ్ చేస్తే చాలా అద్భుతంగా పాడావమ్మా, చాలా సంతోషం. అంటే ఇవాళ యువతరంలో సరదాగా అంటే అబ్బాయిలు చేసే అల్లర్లు, అబ్బాయిలు చేసే డాన్సులు ఇవన్నీ అందరి దృష్టిలో పడతాయి, అని అమ్మాయిలు వాళ్ళొక్కళ్ళు స్నేహితురాళ్లతో ఒక గదిలో ఉండి చేసే అల్లర్లు ఎట్లాంటివో ఈ పాటలో మాకు తెలుస్తుంది. పృథ్వీరాజ్ గారు, గురువు గారు అన్నట్టు అసలు సంబంధమే లేదు ఆహార్యానికి ఈ పాట ఎంచుకున్న పాట. నువ్వు ఫస్ట్ ఎంట్రీ అప్పుడే డాన్స్ చేస్తున్నప్పుడు కూడా ఏదో సాంప్రదాయబద్ధంగా అలాగా వెళ్ళావు. అప్పుడే అనుకున్నా ఇంత సాఫ్ట్గా ఉంది అమ్మాయి, ఈ అమ్మాయికి ఏంటి ఇలాంటి పాట పెట్టారు అనుకున్నాం. పూరి జగన్నాథ్ గారు బ్యాంకాంగ్ వస్తే హీరోయిన్ ఇస్తారన్నది. హీరోయిన్ చేస్తాను బ్యాంకాక్ కి రమ్మంటూ పూరి జంగ్ కబురే పెడితే Oh my god. ప్రజెంటేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏమిటో వీళ్ళందరూ ఇండస్ట్రీ మీద పడిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ మన ఓహో టీం నుంచి మనోజ్ అండ్ దీప్తి వస్తున్నారు. వాళ్ళు మరి ఏ టాపిక్ మీద ప్యారడీ పాడతారో చూద్దాం. లైఫ్ ఎంత హ్యాపీగుందో నేను నిన్ను వదిలేసాక, లైఫ్ ఎంత జాలీగుందో ఎస్కేప్ అయిపోయాక, ఫోన్లో సొల్లు లేదు, రీఛార్జ్ బిల్లు లేదు, బస్ స్టాప్ లో వెయిటింగ్ లేదమ్మా, నీ అమ్మకు నీకు దండాలోయమ్మా, నీ అమ్మకు నీకు దండాలోయమ్మా, పర్ఫ్యూమ్ పూసిన పాయిజన్ నువ్వమ్మా, నరకంటాటో మోడల్ నువ్వమ్మా. తీపి ముద్దు కోసమని రేయి పగలు వేచానే, హెల్త్ దొప్పి షుగరే వచ్చిందే, షుగర్ వల్ల డైటింగ్, బీపీ వల్ల జాగింగ్, న్యూ లుక్ అనుకోవచ్చుగా, డబ్బులెన్నో పోకేసి గిఫ్టులెన్నో కొన్నానే, అన్ని పోయి రోడ్డున పడ్డానే, డబ్బు విలువ తెలిసిందా, లైఫ్ అర్థమైందా, దీనికంత రీజను నేనేగా, నువ్వు కలవక ముందు రోజులు నచ్చాయే, నువ్వు కలిసొచ్చాక రోగాలొచ్చాయే, నువ్వు ఎదురుగా ఉంటే ఫుల్ బీపీయే, నన్ను వదిలిపోతే అంతా హ్యాపీయే.
ఆహా, నీ ఏజ్ ఎంత బాబు? 25. 25 ఇయర్స్కే లైఫ్లోని సత్యాన్ని తెలుసుకున్నాడు ఈ అబ్బాయి అసలు. చాలా తమాషాగా ఉంది ఆ పాట. ముందు యువతరం ఎప్పుడు ఉత్సాహంగా ఆనందంగా ఉంటే అది దేశానికి చాలా మంచిది. సరైనటువంటి హాస్యం నిజంగానే చెప్పాలంటే కొత్త హాస్యం, నూతనమైన హాస్యం మా ఆహా ఈహి ఓహో కార్యక్రమంలో దొరుకుతుందని 100కి 100 పాళ్ళు నేను థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. విశ్వాసంతో చెబుతున్నా. చాలా అద్భుతంగా పాడారు మీ ఇద్దరు. మరి నువ్వు చాలా చక్కగా సహకరించావు. అది నీకున్నది పోర్షన్ చిన్నదైనా కూడా విట్టు చాలా బాగా, చాలా బాగుంది. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పృథ్వీరాజ్ గారు, నా కోసం ఇది సెల్ ఫోన్లో నువ్వు పాడి రికార్డ్ చేసి నాకు ఇవ్వాలి ఇది. చాలా మంది మా మిత్రులు చాలా మందికి ఇది షేర్ చేయాలి. ఎందుకంటే గిఫ్ట్లు ఇచ్చి నేను రోడ్డు మీదకి వచ్చానండి. డబ్బులెన్నో పోగేసి గిఫ్ట్లెన్నో కొన్నానే, అన్ని పోయి రోడ్డున పడ్డానే. ఈ పాటే కాదు, నేను చాలా గుండె మీద చేసుకుని చెప్తాను ధైర్యంగా. మా ఆహా ఈహి ఓహోలో వచ్చే పాటలన్నీ కూడా ఒక్కసారి కార్యక్రమం ఇలా టీవీలో రావటం ఏమిటి, దాన్ని యూట్యూబ్లో మా వాళ్ళు పెట్టడం ఏమిటి, వాట్సప్ల్లో, ఈమెయిల్స్లో ఇవి లక్షలుగా సమాజానికి చేరతాయి. చివరికి మా పాటల్ని ఇతర భాషల వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుని వాళ్ళ ట్యూనుల్లో ఇట్లా రాసుకుని వాళ్ళ కార్యక్రమాలు కూడా చేస్తారు. అటువంటి నమ్మకం ఉంది నాకు. అంత నమ్మకం ఉన్నది. ఎందుకంటే దీని క్వాలిటీ అలాంటిది. అవునండి, అది మీరు గ్రహించారు మొట్టమొదటి. అదే దీనికి ఉదాహరణ అన్నమాట. అంతేనండి. ఇది మెసేజ్. ఇది అక్కడ సినిమా మీద మెసేజ్, నీది పర్ఫెక్ట్ మెసేజ్ మాట. అందరూ గిఫ్ట్లు ఇచ్చి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్తే కొన్ని గిఫ్ట్లు తగ్గుతాయి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్యారడీ పర్ఫార్మెన్స్ కోసం రాబోతున్నాడు కామేష్ ఫ్రమ్ ఆహా టీమ్. చిట్టపట్ట చిన్నుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే పర చికెన్ కొరుకుతూ ఉంటే బిర్యానీ తోడుగా ఉంటే ఫట్ మంటూ గ్లాసులు కలిపి పెగ్గులు వరసగా బిగిస్తుంటే చెప్పలేని ఆహాయి ఎంతో థ్రిల్లుగా ఉంటుందో. చెప్పలేని ఆహాయి ఎంతో థ్రిల్లుగా ఉంటుందో. బుస సోడా బొంగుతూ ఉంటే కసిగా మింగుతూ ఉంటే మసగ వెలుగులో మధువని బార్లు మత్తుగా మైకం కమ్ముతూ ఉంటే చెప్పలేని ఆహాయి ఎంతో థ్రిల్లుగా ఉంటుందో. చెప్పలేని ఆహాయి ఎంతో థ్రిల్లుగా ఉంటుందో. టైం అవుతుంటే వాళ్ళు ఎవరు కనబడకుంటే వారు మూతబడి టైం అవుతుంటే వాళ్ళు ఎవరు కనబడకుంటే లోపల ఉన్నది నేనొక్కడిని అనుకొని అక్కడ కురుకేస్తే, లోపల ఉన్నది నేనొక్కడిని అనుకొని అక్కడ కురుకేస్తే చెప్పలేని ఆహాయి ఎంతో థ్రిల్లుగా ఉంటుందో. చెప్పలేని ఆహాయి ఎంతో థ్రిల్లుగా ఉంటుందో. తడిగా అనిపిస్తుంటే ఆహాహా పడి లేచి పాకుతూ ఉంటే ఓహోహో. తడిగా అనిపిస్తుంటే ఆహాహా పడి లేచి పాకుతూ ఉంటే ఓహోహో. చీకటిలో ఎవరో తిడుతూ నెలలను ఇంటికి చేరేస్తే చెప్పలేని ఆహాయి ఎంతో థ్రిల్లుగా ఉంటుందో. చెప్పలేని ఆహాయి ఎంతో థ్రిల్లుగా ఉంటుందో. పర చికెన్ కొరుకుతూ ఉంటే బిర్యానీ తోడుగా ఉంటే ఫట్ మంటూ గ్లాసులు కలిపి పెగ్గులు
వరసగా బిగేస్తుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో థ్రిల్లుగా ఉంటుందో చెప్పలేని ఆ హాయి ఎంతో థ్రిల్లుగా ఉంటుందో నీ పేరు కామేష్ కాదు, మందేష్. మరి మన జడ్జి గారు ఏమంటారో విందాం. సెట్ అంతా సారాకంపు కొట్టేస్తున్నాను. మసగ వెలుగులో మధువటి వాళ్ళు మత్తుగా మైకం కమ్ముతూ ఉంటే తాగకుండా కూడా అంత మత్తెక్కించుకోగలిగిన శక్తి ఇతనికి ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఆ రెండో చరణంలో ఏంటి, బారులో ఉన్నది నేనొక్కడినే అని అక్కడ ఒక కునుకేస్తేనా, అక్కడ కునుకేస్తే అందం ఏముంది, బారుల్లో ఉన్నది నేనొక్కడనే అనుకుని అక్కడ సెటిల్ అయితే అని నాకు అది చాలా బాగుంది. చిరు చీకటిలో ఎవరో తిడుతూ ఇంటికి తీసుకు వెడుతుంటే చెప్పలేని ఆ హాయి అంటే తిట్లు కూడా ఆనందిస్తున్నాడు వాడు. తడి తడిగా గుట్టకేస్తుంటే పడి లేచి పాకుతుంటే. పూర్వం ఒక సంస్కృత కవి ఈ తాగుబోతుల గురించి ఒక చమత్కారంగా వాళ్ళ చేష్టల గురించి ఒక శ్లోకం చెప్పాడు. పీత్వా పీత్వా అంటే తాగి తాగి పునఃపిత్వ మళ్ళీ తాగాలట. ఎప్పటి వరకు, యావత్ పతతి భూతలే, నేల మీద పడిపోయేంత వరకు తాగాలట. తర్వాత పునరుత్థాయ వై పీత్వ, జాగ్రత్తగా నెమ్మదిగా ఓపిక చేసుకుని లేచి మళ్ళీ ఎప్పుడు తాగాలట. అలా తాగిన వాడికి పునర్జన్మ నవిద్యతే, మళ్ళీ వాడికి ఇక జన్మ లేదురా అన్నాడు. చాలా బాగుంది ఈ పాట, చాలా చక్కగా పాడి. పృథ్వీ గారు, మందేష్ చాలా మందులో చాలా బాగా మాట్లాడారు. ఆహా ఏ ఓ ప్రోగ్రామ్ చూడండి, మందు ఎలా మనాలో అబ్బాయి చెప్పాడని చెప్తారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నిజానికి ఏమండి, ఈ పాట ఇచ్చే ఆనందం నిజంగా మంది ఇస్తుందా చెప్పండి? ఎవరినన్నా అడగండి, వాళ్ళు కాదని చెప్తారు. చాలా మంది చెప్పారు నాకు. నన్ను కూడా ఒకసారి మీరు ఎందుకు పుచ్చుకోరన్నారు. మీరు ఎందుకు పుచ్చుకుంటారన్నా, తాగితే కిక్ వస్తుందండి అన్నాడు. ఎప్పుడు కిక్లో ఉంటాను, నాకు అక్కర్లేదన్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి అలాగే మీ దగ్గర నుంచి మాకు డైలాగుల వర్షం కురిపించాలి మీరు అని చెప్పి కోరుకుంటున్నాం. ప్రస్తుతానికి ఒక బొట్టు అలా. ఇంత స్పష్టంగా నాకు అసలు తెలుగు మాట్లాడటం రాకపోతాయండి. నన్ను తీసుకొచ్చినటువంటి స్వర్గీయ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు. నేను ఎంఏ చేసి జర్నలిజం డిప్లొమా చేసి ఏదో ముందు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలని చెప్పి మెడ్రాస్ హోటల్లో నేను రిసెప్షనిస్ట్గా జాయిన్ అయ్యాను అనమాట ఈ ట్రయల్స్లో. ప్రభాకర్ రెడ్డి గారు ఆయన గొంతు సపరేట్గా ఉండేదండి. ఆయన ఏ ఊరై అనేది అని అంటే, సార్ మాది తాడేపులు కూడా ఉండి ఇక్కడ వచ్చామండి అంటే, ఉద్యోగం చేయి తర్వాత చూస్తాను, ముందు తెలుగు నేర్చుకో అంటే. నాకు ఎంత ఆనందంగా ఉందంటే అండి, ఇద్దరు వ్యక్తులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ధూళిపాల గారు. తెలుగు డబ్బింగ్ కూడా చెప్పేవాడు కదా, తెలుగు సరిగ్గా రాదు, నువ్వు తెలుగు నేర్చుకో, నువ్వు చదువుకున్న చదువు పక్కన పెట్టి తెలుగు నేర్చుకొని ఆయన శకుని క్యారెక్టరు రామారావు గారు దానవీర సూరకర్ణ సీడీ కొనుక్కుని, నా డైలాగులు నువ్వు ఇమిటేట్ చేయొద్దు, శకుని క్యారెక్టరు ధూళిపాల గారు గుంటూరులో ఉంటారు, వెళ్ళి 3 రోజులు ఉండి నేర్చుకున్నాను. దాంట్లో ఒక డైలాగ్ అండి, మా గురువుగారు ఎదురుగుండా చెప్పాక, ఒరే ఎదవా ఇంకా స్పష్టతగా నేర్చుకోవాలని చెప్పి కొంచెం మాంసాహారం తగ్గించి దీని మీద ధ్యాస పెట్టండి అని వారు ధూళిపాల గారు. దుర్యోధనుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యి ఆయన అలాగా దిగాలుగా కూర్చున్నప్పుడు శకుని ఎంటర్ అవుతాడండి. అనిమిత్త క్రోధంతో అసూయాగ్రస్తుడే రాజసూయానికి వెళ్ళలేదంటుంది వెర్రి లోకం. ఒకవేళ నీవు వెళ్ళనిచో యాగమా ఆగునది కాదు, స్వజనం మీద సమారంతో వచ్చినాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది, ఎదిరి బలగాన్ని చూసే అదను చిక్కుతుంది అని అలా చెప్పి ధర్మరాజు గురించి చెప్తారండి శకుని గారు. వాడు పేరుకు ధర్మరాజే, జోదరి, పెనువేప విత్తు, యసనపరుడు. ఆ మిషతోనే వాడిని అస్తనకు రావించి పాచికలాడించి ఓడించి సర్వము హరించి నీవు నీ శతసోదరులు నీ యశోరక్ష పరిరక్షకుడైన ఈ రాధేయుడు సమస్త సామంత మహీపాల మండలాధీశుల గేలి చేసి గొల్లున నవ్వ పాండవుల పంచ ప్రాణములు విల పోవా అయ్యారే నాటి మేనల్లుని పరాభవమునకు మామ శకును చేసిన పరిహారం ఇదా అని హురే హురే అని సమస్త లోకముల హర్షధ్వానముల సలుప నా చరిత్ర భారతీయ ఇతిహాస పటములపై సువర్ణాక్షరములతో లిఖింపబడినట్టుల పగ తీర్చనిచో నేను నీ మేనమామ శకునినే కాను, నీ తల్లి గాంధారీదేవి తోబుట్టిన వాడినే కాను, పందెం చెప్పు ధర్మనందన. ఇప్పుడు ఇవన్నీ చెప్పాక ఈ డైలాగులు చాలా చిన్నవి. కృష్ణవంశీ గారు ఎలాగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి క్యారెక్టర్ని, నేనని ఊరుకోండి సార్ సినిమాలో ఒక సీన్లో ఉండే వేషం, దీనికి ఇంత పెద్ద ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ సీను ఒక ఐడియా నీ జీవితాన్ని మారుస్తుంది, అలాగే ఈ సీన్ నీ జీవితాన్ని మారుస్తుంది చూడాలి. సరే ఒక కట్ట బ్రంబర్ అని గెటప్ సెటిల్ అయిపోయిన హీరో రెడీ యాక్షన్ అనగానే ఓరి బ్లేచుడా ద్రోహంతో మమ్మల్ని వంచే దౌర్జన్యం కింద మా సంస్కృతి కింద
ఆ డైలాగ్ ఫ్లో లేదయ్యా అంటే, సార్ డైరెక్టర్ కథ ఎవరో కాపీ కొట్టారంటే ఛాంబర్కి వెళ్ళారు, ఇమీడియట్ 1 more. ఓరేం లేచుడా, అదేంటి సౌండ్ ఏంటి, బటర్ పేపర్, ఏ పేపర్ అంటే మాకు తెలియదా, 30 years ఇండస్ట్రీ, డైలాగ్ ఫస్ట్ నుంచి రా అనగానే ఉత్తేజుండి నిన్ను కండలుగా నరికి, ఏంటి నాతోటి గేమ్స్, ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను నేను. అలాగే 30 years అనేటప్పుడు పక్కన చుట్టుపక్కల ఉన్న లైట్ బాయ్స్, ఈ ప్రొడక్షన్ వాళ్ళందరూ గొల్లు నవ్వేటప్పటికి ఇదేదో ఆ రోజు సాక్షి రంగారావు గారు అబ్బాయి ఉన్నారండి. మా నాన్నగారికి సాక్షి సినిమా రంగారావు గారు, శుభలేఖ సుధాకరు, అలాగా 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ అని వచ్చేస్తుంది అని చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి ఆ సినిమా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ఎక్స్పీరియన్స్ అన్ని మాతో పంచుకున్నందుకు. మరి నెక్స్ట్ రాబోతున్నారు ఓహో టీం నుంచి దీప్తి, సపోర్టెడ్ బై మనోజ్. చెట్టు లెక్క గలవా పునరహరి పుట్ట లెక్క గలవా బట్టలు తకగలవా ఒగడు సరి బూజు దులపగలవా బట్టలు తకగలవా ఒగడు సరి బూజు దులపగలవా బట్టలు తికి ఆకుళాయి దగ్గర అంట్లుతో మగలవా ఒగడ సరి అంట్లుతో మగలవా బట్టలు తకగలనే ఒకంచుకి బూజు దులపగలనే బట్టలు తికి ఆ బట్టలను ఇస్త్రీ చేయగలనే నేను ఇస్త్రీ చేయగలనే గరిక పీక గలవా ఒగడ సరి పరుపులెత్తగలవా గరిక పీక గలవా ఒగడ సరి పరుపులెత్తగలవా పేడ పిసికి ఆ గోడలపై నువ్వు పిడకలెట్టగలవా ఒగడ సరి పిడకలెట్టగలవా కరిక పీకగలనే ఒకంచుకి పరుపులెత్తగలనే పేడ పిసికి ఎదురింటి గోడపై పిడక పెట్టగలనే ఒకంచుకి పిడక పెట్టగలనే మురుగు కాలువను ముక్కు మూయక కడిగి చూపగలవా ఒగడ సరి కడిగి చూపగలవా మురుగు కాలువను పరమనాణ్యముగా కడిగి చూపగలనే ఒకంచుకి కంపు నోపగలనే బట్టలు తకగలవా ఒగడ సరి బూజు దులపగలవా బట్టలు తికి ఆకుళాయి దగ్గర అంట్లుతో మగలవా ఒగడ సరి అంట్లుతో మగలవా ఓహోయ్ ప్రశ్నలేల నన్ను కుక్కలాగా నీ వెంట తిప్పుకోవా ఒకంచుకి వెంట తిప్పుకోవా మనసు తెలుసుకొని కాళ్ళు పిసికితే మనువు నాడనిస్తా ఒగడ సరి మనువు నాడనిస్తా ఒగడ సరి కుక్క బతుకునిస్తా బట్టలు తకగలవా ఒగడ సరి బూజు దులపగలవా బట్టలు తికి ఆకుళాయి దగ్గర అంట్లుతో మగలవా ఒగడ సరి అంట్లుతో మగలవా బట్టలు తకగలనే ఒకంచుకి బూజు దులపగలనే బట్టలు తికి ఆ బట్టలను ఇస్త్రీ చేయగలనే నేను ఇస్త్రీ చేయగలనే దీప్తి అండ్ మనోజ్. వెనకటికి పెళ్లి చూపులు అనగానే అమ్మాయి అసలు నోరు మెదపకుండా అలా కింద కూర్చొని అబ్బాయి వాళ్ళ తరఫు నుంచి పాట పాడి చూపించు, నడిచి చూపించు, నవ్వి చూపించు, ఇవన్నీ ఉండేవి. ఇవి కాస్త ఉల్టా అయినాయి సార్. ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో ఐటీ అండ్ కెరియర్ ఓరియంటెడ్ ఉమెన్ అందరూ ఇలా స్టార్ట్ చేశారన్నమాట. ఉల్టా పెళ్లి కొడుక్కి క్వశ్చన్స్ ఉంటాయి, ప్రిపేర్ అయిపోను ముందే. సార్ మీ కామెంట్స్. బట్టలు ఉతకగలవా బూజు దులపగలవా అనేది చాలా చిన్న విషయం అమ్మా. ఆ కొళాయి దగ్గర నీళ్లు పట్టడమే కష్టం. బట్టలు తికి ఆకుళాయి దగ్గర అంట్లుతో మగలవా పృథ్వీరాజ్ గారు. నువ్వు మ్యారేజ్ అయ్యాక ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయండి.
ఇవి ఇంప్లిమెంట్ చేయొచ్చు, తప్పులేదు. అందరూ ఐటీలో సాఫ్ట్వేర్ ఎన్ని జాబ్స్లో ఉన్నారు కదా. వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోతుంటారు, మార్నింగ్ లేసి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ రావడం. సాటర్డే సండే ఈ ప్రోగ్రామ్ పెట్టి నువ్వు బట్టలు దూతాను అన్నీ నీకు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తేనే నువ్వు మ్యారేజ్ చూసుకో. నువ్వు పెళ్లి చూపులు ఈ పాట పాడి అతను యాక్సెప్ట్ అయితేనే ఓకే అని. అంటే మనోజ్ లాంటి వాడు దొరకాలి కదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చూడప్ప సిద్ధప్ప, లాస్ట్ ప్యారడీ జొన్నవితుల గారిది అయితే ఆ కిక్కే వేరప్ప సార్. ఒక 50 సంవత్సరాల వరకు వాడు వివాహం చేసుకోలేదండి. చాలా పద్ధతిగానే ఉన్నాడు. తర్వాత అందరూ కూడా కూర్చోబెట్టి కామేష్ లాంటి వాళ్ళందరూ కూడా వాడికి డ్రింక్ చేయించేశారు. బాగా వాడికి తాగించేసి, నీ జీవితం వృధా, అసలు స్త్రీ లేకపోతే పురుషుడు ఏమిటి, నీ జీవితం ఎందుకు పుట్టేవారు అసలు నువ్వు అని వాడిని బాగా మొత్తం అల్లకల్లోలం చేసాడు వారి మనసుని. ఎట్టగైనా సరే నువ్వు ఎవరన్నా ఒక గర్ల్ ఫ్రెండ్ సంపాదించాలి అని వాడు బాగా వాడికి నూరిపోస్తే వాడు అక్కడి నుంచి ఒక డెసిషన్ తీసుకుని ఆ మత్తులో వాడి డెసిషన్, వాడు చేయబోయేటువంటి వాడి ఉద్యమం అంతా కూడా ఒక పాటలో చెబుతున్నాడు. ఎవరేమన్నా అనుకున్నా నాకెన్నో నీతులు చెబుతున్నా, స్త్రీ సుఖమేనే కోరుతున్నా, అటువైపు అందుకే వెడుతున్నా, స్త్రీ సుఖమేనే కోరుతున్నా, వెడుతున్నానని ఆపకు నన్ను, చెడిపోతావని చెప్పకు విన్ను, చేసేదంతా మంచికని చెప్పడమేరా గొప్ప పని, స్త్రీ సుఖమేనే కోరుతున్నా. 50 ఏళ్ళు ఆగాను నేను, ఏనాడు అటు వెళ్ళాను కాను, యవ్వనమును కోల్పోయాను, ఇప్పుడేదో ముచ్చట పడ్డాను, స్త్రీ సుఖమేనే కోరుతున్నా. బ్రహ్మచారిగా నేనుండలేను, వ్యభిచారి వంటే నేను ఊరుకోను, ఏవేవేవో చేస్తాను, ఎవడడ్డొస్తాడో చూస్తాను, స్త్రీ సుఖమేనే కోరుతున్నా. నా కార్యం సఫలం అవ్వని, ఈ లోకం నవ్వితే నవ్వని, కలకాలం హాయిగా సాగాలని, పోషిస్తాలే డాక్టర్లని, పోషిస్తాలే పోలీసుని, స్త్రీ సుఖమేనే కోరుతున్నా, అటువైపు అందుకే వెడుతున్నా, స్త్రీ సుఖమేనే కోరుతున్నా. ఆత్రేయ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నా పద్యాలు పాటలు అవి పాడితే, మీ పాటకు ఒక ప్యారడీ రాశానండి అని అంటే వినిపించమన్నారు. అప్పుడు ఆయనకి నేను స్వయంగా ఆయన ఎదుర్కొండా వినిపించాను నేను అది ఈ పాట. సో ఆహా టీమ్ అండ్ ఓహో టీమ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే మన జొన్నవితుల గారు అండ్ పృథ్వీరాజ్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. మరి ఆహా ఈహి ఓహో ప్రోగ్రాంలో ఈ రోజు బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఎపిసోడ్ టైటిల్ గెలుచుకున్న వాళ్ళకి సెల్కాన్ స్మార్ట్ ఫోన్స్ వారి ఈ గిఫ్ట్ అందజేయబడుతుంది. సో జొన్నవితుల గారు, మరి ఈ రోజు టైటిల్ విన్నర్ ఎవరు? ఈ రోజు మన ఆహా ఈహి ఓహో కార్యక్రమంలో బెస్ట్ పర్ఫార్మర్ గా గాయత్రి, సూపర్ స్టార్ మహేష్,